గోవా 56వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో రెడ్ కార్పెట్పై ప్రత్యేకంగా నిలిచిన తెలుగు వాళ్ళలో ఒకరు నిహారిక కొనిదెల గారు. మెగా డాటర్ 15 మంది కొత్త ఆర్టిస్టులను వెండి తెరకు పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం కమిటీ కుర్రోళ్ళు. ఈ చిత్రం గోవాలో అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడం జరిగింది. ఆ విశేషాలను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. మేడం హాయ్ మేడం. హలో. ఎలా ఉన్నారు మేడం? సూపర్. గోవా ఎలా అనిపించింది? వెరీ గుడ్. అంటే గోవాలో మన అంతర్జాతీయ వేదికపై మీ సినిమా అంతర్జాతీయ వేదికపై స్క్రీనింగ్ అయింది. ఎలా అనిపించింది మీకు? చాలా ప్రెస్టీజియస్ అండి. అంటే సినిమాల గురించి లేకపోతే ఇఫీ గురించి తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఎంత ప్రెస్టీజియస్ స్టేజ్ ప్లాట్ఫామ్ అనేది ఫిల్మ్ మేకర్స్కి. ఇక్కడ మా సినిమా జస్ట్ స్క్రీన్ చేయడమే కాకుండా ఒక కాంపిటేటివ్ బేసిస్ మీద బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ వంశీ గారికి సెలెక్ట్ అవ్వడం అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ మా అందరికీ. ఈ ఫిలిం స్క్రీనింగ్ కాకముందు ఒక 3-4 రోజుల నుంచి మీరు ఇక్కడే ఉండి మీ సినిమాని ప్రమోట్ చేసుకునే విధానం కానీ అన్ని దగ్గర నుండి చూసాం. అన్నీ కూడా దగ్గర నుండి దానికి తగ్గ ప్రతిఫలం కూడా వచ్చింది. ఎందుకంటే చాలామంది చూసారు ఈ సినిమాను, అందరూ ఆదరించారు. మీకు ఎలా ఫీడ్బ్యాక్ వచ్చింది మీకు సినిమా గురించి? మేము సినిమా రిలీజ్ అయిన టైంలో ఆంధ్రాలో చాలా స్క్రీన్స్కి వెళ్ళి చూసాము. అక్కడ చిన్న నమ్మకం ఏంటంటే మంది ఆంధ్రాలో సెట్ అయిన సినిమా ఆబ్వియస్గా కొంచెం రిలేటబుల్ ఫ్యాక్టర్ ఉంటుంది, అందరు కనెక్ట్ అవుతారన్న కాన్ఫిడెన్స్ ఉండింది. ఇక్కడ మేము మా ఫ్లయర్స్ ఇచ్చి ఇన్వైట్ చేస్తుంటే ఆస్ట్రేలియన్ వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాం, యూరప్ వాళ్ళని, ఇటలీ వాళ్ళని, నార్త్ ఈస్ట్ వాళ్ళని, లేకపోతే మన హిందీ వాళ్ళు, వాట్ ఎవర్ అందరినీ ఇన్వైట్ చేస్తుంటే అప్పుడు ఇచ్చేసిన తర్వాత అసలు వాళ్ళకి అర్థమవుతుందా, ఇస్ ఇట్ అ ఫిలిం దట్ దే మైట్ అండర్స్టాండ్, ఆ కల్చర్ వాళ్ళు రెజనేట్ అవుతారా అని అనుకున్నాం. కానీ స్క్రీన్ అయినప్పుడు వచ్చిన రెస్పాన్స్ ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే 15 మందిని సెలెక్ట్ చేయడం అనేది కొద్దిగా కత్తి మీద సాము లాంటిది. అంటే చాలామంది కొత్త వాళ్ళు, అందరూ కొత్త వాళ్ళు. ఆర్టిస్ట్ పరంగా ఎలా ఉన్నారు, ఒక 2-3 మాత్రమే ఆర్టిస్టులు, మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు. ఎలా అనిపించింది వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నప్పుడు మీరు పడ్డ ఇబ్బందులు కానీ? టు బీ వెరీ ఆనెస్ట్ అండి, సినిమా వంశీ గారు నా దగ్గరికి తీసుకొచ్చినప్పటికే ఆల్మోస్ట్ మెయిన్ లీడ్స్ అందరూ సెలెక్ట్ అయిపోయారు. ఒక 2-3 హీరోయిన్స్ తప్ప ఈ బాయ్స్ అందరూ ఒక 1.5-2 years నుంచి వంశీ గారితో ట్రావెల్ అవుతూ వచ్చారు. సో లక్కీగా ఆ యాక్టర్స్ని సెలెక్ట్ చేసే ఏమంటారు ఆ ప్రాసెస్లో నేను లేను. కానీ స్టోరీ తీసుకుంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ. మీకు ఆ స్టోరీ విన్నప్పుడు ఈ కథ నేను చేయాలి అన్నప్పుడు ఇలా ప్రేమ, లవ్ ఇట్లాంటి ఏమీ ఉండవు. అంటే ఫ్రెండ్స్ మధ్య జరిగే సంఘర్షణలుగా ఇట్లాంటి సిచ్యువేషన్లు ఏమన్నా మీకు ఈ కథ విన్నప్పుడు ఏమనిపించింది? ఈ కథ ఎక్కడైనా సెట్ మన ఆంధ్రాలో సెట్ అయి ఉండింది, కానీ ఈ కథ ఎక్కడ సెట్ చేసినా ద హార్ట్ ఆఫ్ ద ఫిలిం ఏంటంటే ఒక తెలియని వయసులో మనం ఒక తప్పు చేస్తాం, అప్పుడు మనకి అంత మెచ్యూరిటీ ఉండదు, ఆ ఇన్నోసెన్స్లో ఉంటాం. కానీ అదే సిచ్యువేషన్ని మనం ఒక 15 years లేకపోతే 10 years తర్వాత చూస్తే మనకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే యాజ్ హ్యూమన్స్ మనం గ్రో అవుతాం, మన పర్స్పెక్టివ్స్ చేంజ్ అవుతాం, మనం ఇవాల్వ్ అవుతాం. అది మా సినిమా హార్ట్. ఏది తప్పు ఏది రైట్ అని చెప్పట్లేదు, కానీ మెచ్యూరిటీతో పాటు మనం చూసే పర్స్పెక్టివ్ మారుతుంది. దానివల్ల ఫ్రెండ్షిప్స్ లాంటి ఒక స్ట్రాంగ్ ఎమోషన్ని మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు అనేది నా సినిమా. అంటే నాగబాబు గారు పెద్ద నిర్మాత, చాలా సినిమాలు నిర్మించారు తన బ్యానర్లో కానీ ఇంత స్థాయికి ఆయన ఎప్పుడు రాలేదు. కానీ మీరు మొదటి సినిమాతోనే ఈ స్థాయికి వచ్చారు. ఎలా అనిపిస్తుంది? మా నాన్న ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళారండి. మొదటి సినిమాతో 4 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. సో టు బీ వెరీ ఆనెస్ట్ ఐ ఫీల్ లైక్ ఒక సినిమాకి నేషనల్ అవార్డు రావడం, ఎస్ అఫ్ కోర్స్ ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్, కానీ ఆ ఏ కేటగిరీలో అయితే వచ్చిందో ఆ సినిమా నార్మల్గా చాలామంది ఎంచుకోరు. మనం ఆల్రౌండ్ ఎంటర్టైన్మెంట్ తీసుకుంటాం, లేకపోతే హీరోస్కి డిఫరెంట్గా వస్తుంది అవి చూసుకుంటాం. కానీ ఫస్ట్ ప్రొడ్యూస్ చేసిన ఫిలిం రుద్రవీణ లాంటి సినిమా అలాంటి కాన్సెప్ట్ తీసుకోవడం కూడా ఐ ఫీల్ లైక్ కమిటీ కుర్రోళ్ళు నేను యాక్సెప్ట్ చేసి నేను ఓకే అని తీసుకోవడం కూడా దట్స్ పార్ట్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్. సో నాకు మా నాన్న యాజ్ అ ప్రొడ్యూసర్ హీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్ స్క్రిప్ట్ తోటి ఏ నమ్మకంతో తీశారు, ఎందుకంటే ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ వెరీ డేరింగ్ కాన్సెప్ట్ రుద్రవీణ. ఇప్పటికీ అది చాలా డేరింగ్ కాన్సెప్ట్, చాలా డేరింగ్ థీమ్ అది. సో అందుకని అందులో కోర్ అది ఉన్న సెంటెన్స్ కూడా ఇందులోనే కొద్దిగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఎంత చూపించారు అన్ని సంవత్సరాల క్రితం, నేను ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంతే చూపించాను. ఎందుకంటే ఇప్పుడు సెన్సిబిలిటీస్ అవన్నీ కూడా చూసుకొని చేయాలి కాబట్టి. బట్ ఐ నెవర్ థింక్ హీస్ ఇంత రీచ్ అవ్వలేదు అని. కానీ ఇఫీకి రాలేదు అంటే దాని గురించి చెప్పగలుగుతా. ఇఫీకి రాలేదు, ఇఫీకి నేను వచ్చాను, నేషనల్ అవార్డ్స్కి మా నాన్న వెళ్ళాను.
అంతేకాకుండా ఈ ఈ సినిమాకి చాలా అవార్డ్స్ వచ్చినాయి. ప్రత్యేకించి చెప్పాల్సింది ఫస్ట్ టైం తెలంగాణలో అవార్డ్స్ పెట్టిన గద్దర్ అవార్డ్స్ పెట్టిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి గద్దర్ అంటే చాలా ఇష్టం. ఆ గద్దర్ అవార్డ్స్ మీకు 2 వచ్చినాయి మీ సినిమాకు. ఎలా అనిపించింది? అందులో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? నాకు గద్దర్ గారి గురించి చాలా చిన్నప్పటి నుంచి గద్దర్ గారి గురించి నాకు ఫస్ట్ చెప్పిన వ్యక్తి మా నాన్న. యూనో వాళ్ళకి చాలా ఇష్టం. అంటే ఆయన విప్లవాత్మకమైన ఐడియాస్ అనే కాదు కానీ ఆయనకి వాళ్ళ మనుషులకి ఆయన చేయాలనుకుంటున్న పబ్లిక్ సర్వీస్ ఏదైతే ఉందో అది నాన్నగారికి చాలా ఇష్టం. అండ్ ఆయన పాటలు అవన్నీ చాలా బాగుంటాయి. అది నేను చిన్నప్పటి నుంచి విన్నాను. ఆయన చనిపోయినప్పుడు అప్పటికి నేను ఎప్పుడు చూడలేదు, లైవ్లో ఎప్పుడు చూడలేదు. ఆయన చనిపోయినప్పుడు నాన్న చాలా పట్టుబట్టి, నాకు తెలుసు నీకు ఇంకా గద్దర్ గురించి అర్థం చేసుకునేంత ఏజ్ లేదు కానీ ఇది లాస్ట్ టైం, ఆయన లేకపోతే మనం చూడలేమని చెప్పి ఆయన చనిపోయిన తర్వాత స్టేడియం ఎల్బీ స్టేడియంలో అనుకుంటా అందరూ వెళ్ళి చూశారు. నాన్న చాలా యాడమెంట్గా నువ్వు వెళ్ళాలి, నువ్వు చూడాలి అన్నారు. నువ్వు రావాలి నాతో పాటు, నేను వెళ్తున్నాను, నువ్వు చూడాలి గద్దర్ గారిని ఒక్కసారి నువ్వు చూడాలి, ఇంక దీని తర్వాత చూడడానికి ఉంటుందంటే నేను వెళ్ళాను. నాకు అప్పుడు వెయిటేజ్ అర్థం కాలేదు కానీ ఎలా మేనిఫెస్ట్ అయిందంటే గద్దర్ గారు దేనికోసం అయితే ఫైట్ చేసేవాళ్ళు, టు యునో యూనిటీ, లేకపోతే డిప్రెస్డ్ క్లాసెస్కి యునో రెస్పెక్ట్ రావాలి, అదంతా గద్దర్ అవార్డ్స్ రావడం ఒక ఎత్తు అయితే గద్దర్ అవార్డ్స్లో నేషనల్ బెస్ట్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ రావడం ఐ ఫీల్ లైక్ ఇట్స్ బ్రిలియంట్. ఐ ఫీల్ లైక్ ఏదో అదే నా లైఫ్లో అన్నీ చాలా ఫుల్ సర్కిల్స్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో దట్ వాజ్ ఆల్సో చాలా కంప్లీట్ ఫీలింగ్ వచ్చింది నాకు. కళ్యాణ్ బాబాయ్ గారితో నాకు ఎప్పుడు గద్దర్ గురించి టాపిక్ రాలేదు కానీ నాన్నే నాకు ఎక్కువ చెప్పారు. ఇఫీ విషయానికి వస్తే ఇఫీలో నిన్న సినిమా ప్లే అయిన తర్వాత నాగార్జున గారు కూడా మిమ్మల్ని కలిశారు. తను ఏమన్నాడు? నాగార్జున గారు కూడా సేమ్ శివ సినిమా కూడా ప్లే అయింది. కరెక్ట్. శివ అదే ఇప్పుడు రిలీజ్ అయినప్పుడు దానికి ఇక్కడ ప్లే అవుతుందని వచ్చారు. ఆయనకు తెలియదు అనుకుంటా మాది ఇట్లా మూవీ సెలెక్ట్ అని చెప్పగానే హీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్, వెరీ హ్యాపీ. ఎందుకంటే మన తెలుగు సినిమాలు ఇఫీకి రావడం ఒక కాంపిటేటివ్ కేటగిరీలో ఐ థింక్ ఇట్స్ వెరీ రేర్. అండ్ అలా వచ్చినప్పుడు మన ప్రొడక్షన్ నుంచి వచ్చిందా ఇంకెవరో తీసారో అలా కాదు, తెలుగు అన్న యూనిటీ అది నాకు కనపడింది. నేను నాగార్జున గారితో మాట్లాడుతున్నప్పుడు ఈ వాజ్ వెరీ ప్రౌడ్, ఈ వాజ్ వెరీ హ్యాపీ. అందులో నేను తెలుగు వాళ్ళు నాగార్జున గారి గురించి చాలామంది, శివ గురించి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుగు వాళ్ళు. దానికంటే ముందు కమిటీ కూరలు కూడా చాలామంది చూసారు. చాలామంది మేము అడిగాం కూడా సినిమా గురించి, చాలామంది మేము రివ్యూస్ లెక్క అడిగితే కూడా సినిమా చాలా బాగుంది, చాలామందికి చాలా బాగా నచ్చింది. అంటే చిన్న పాయింట్ ఉన్నా కానీ బాగానే, అంటే ముఖ్యంగా మీ కథలో సినిమాటోగ్రాఫర్ కానీ మ్యూజిక్ కానీ ఎలా మ్యూజిక్ డిపార్ట్మెంట్ కానీ సినిమాటోగ్రాఫర్ కానీ మెయిన్ అది అనుదీప్ గారు ఆయన ఫుల్ ఫ్లెడ్జ్గా చేసిన ఫస్ట్ ఫిలిం ఇది. హీ వాజ్ వంశీస్ చాయిస్. వంశీ గారు ఆయన ముందు నుంచి ట్రావెల్ అవుతున్నారు. యాక్చువల్గా నా దాకా వచ్చే ముందే ఆ రోజులు మళ్ళీ రావు సాంగ్ ఆల్మోస్ట్ ఫుల్గా అయిపోయింది. వీ జస్ట్ హ్యాడ్ టు మేక్ సమ్ ఫ్యూ మోర్ చేంజెస్. కానీ అనుదీప్ గారు మేము యాజ్ అ ఫిల్మ్ మేకర్, మేము ప్రొడక్షన్ డైరెక్షన్లా మేము ఎంత హార్ట్ అయితే పెట్టామో అనుదీప్ గారు నిజంగా అంతకు యాజ్ మచ్ యాజ్ దట్ ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయి చేశారు సినిమా. అందుకనే ఆయనకి ప్రతి సీన్లో పైన అక్కడ కనిపిస్తున్న ఎమోషనే కాదు, ముందు సీన్ ఎమోషన్, తర్వాత ఎమోషన్, అండర్లైన్ ఎమోషన్ ఇవన్నీ చేసి హీ కంపోజ్ మ్యూజిక్. సో హీఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అసెట్స్ మాకు సినిమాలో ఉన్నది. ఏరోల్ రాజు గారు మేము చాలా చేసాం. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సిరీస్ వి వర్క్డ్ విత్ హిమ్, చాలా సిరీస్ వర్క్ చేసామన్నమాట. కమిటీ కుర్రోల్ దాకా వచ్చినప్పుడు వీ వర్ వెరీ షూర్ ఆయన ఐ ఈజ్ వెరీ నైస్, అటెన్షన్ టు డీటెయిల్ చాలా తీసుకుంటారు ఆయన. ఇలాంటి సినిమాకి మనం అంత శ్రద్ధతోటి సినిమా మీరు రాసుకున్నప్పుడు మీకు అంతే శ్రద్ధతోటి తీసి ఆయన కావాలి అని చెప్పి మేము రాజుగారిని అటాచ్ చేసి, వాళ్ళు వంశీ గారు రాజుగారు కూడా చాలా బాగా సెట్ అయ్యారు ఇద్దరికి వర్క్ చేయడానికి. ఇఫీకి డాడీ మమ్మీ కూడా వచ్చారు. ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ టైం పేరెంట్స్తో కలిసి అవార్డు తీసుకున్నారు, ఎలా అనిపించింది? అంటే ఇంత పెద్ద మూమెంట్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ మాకు కాబట్టి, నాకు ఆబ్వియస్లీ ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్ ఉంటే అదొక కంప్లీట్ ఫీలింగ్ వస్తుంది అనిపించింది. అందుకనే టు హ్యావ్ దెమ్ హియర్ వాస్ వెరీ గ్రేట్.
అంటే ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉన్నది మేడం ఈ సినిమా విషయంలో కానీ? అంటే మీ ఇంట్లోనే ఒక హీరో ఉంది, ఒక హీరోయిన్ ఉంది, ఎలా అనిపించింది? వాళ్ళు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఈ సినిమా విషయంలో? అసలు అన్న వదిన అయితే వాళ్ళు ఎప్పుడు ఇంకా వదినకి అన్నకి పెళ్ళవక ముందు నుంచి కూడా వదిన శివ్ చాలా బాగా మాట్లాడతారు. చాలా సపోర్టివ్ అండి నిజంగానే. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే నేను ఎంత చేసినా కూడా ఎక్కడో వెళ్తుంటుంది. నీకు నాలో వెల్త్ కనిపించట్లేదు అంటే దట్స్ బికాస్ నా ఫ్యామిలీ నాకు ఇచ్చే ధైర్యం అది. తెలుగు ఇండస్ట్రీలో నిహారిక అంటే ఒక బ్రాండ్ ఉంది మీకు. అంటే మీరు అంతకుముందు యూట్యూబ్లో కానీ ఒక యూట్యూబ్ స్థాయి నుంచి ఇంత పెద్ద నిర్మాతగా ఇంత పెద్ద కథను ఎంచుకొని ఇలా తీయడం అంటే గ్రేట్, చాలా గ్రేట్. అంటే మీకు మీరు ఎంచుకున్న పద్ధతి వేరే ఉండొచ్చు, లవ్ సినిమా తీయొచ్చు, లేకపోతే వేరే ఏదన్నా కమర్షియల్ సినిమా చేయవచ్చు, కానీ మీరు మొదటి సినిమానే ఈ సినిమాని ఎంచుకోవడం అనేది మీ గొప్పతనం. మా దృష్టిలో యాక్చువల్గా కమిటీ కుర్రోళ్ళు చాలా కమర్షియల్ సినిమా. ఎందుకంటే ఏ సినిమాలో అండి 6 పాటలు ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి, లవ్ ఉంది, ఇమోషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో అన్ని ఇమోషన్స్ ఉంటే నా దృష్టిలో కమర్షియల్ సినిమా. నేను తీసిన కమర్షియల్ సినిమా అది మా లక్ తోటి అవార్డ్స్ కూడా వస్తుంది. సో ఐ థింక్ ఇట్స్ విన్ విన్. చివరిగా అంటే రామ్ చరణ్ గారి చికిరి చికిరి సాంగ్ అద్భుతంగా హిట్ అయిపోయింది, అంటే గ్లోబల్ వైజ్గా హిట్ అయిపోయింది, గ్లోబల్ రేంజ్. మీకేమనిపించింది? మీ ఫ్యామిలీలో కానీ ఆ పాట గురించి మీకే? యాక్చువల్లీ పాట రిలీజ్ అయిన వెంటనే నేను ఇక్కడికి వచ్చేసాను కాబట్టి అంత కలవలేదు. బట్ ఆబ్వియస్లీ రెహమాన్ గారి ట్రెండింగ్ లో ఉంది, ట్రెండింగ్ లో ఉంది, రీల్స్ లో గానీ ట్రెండింగ్ లో. ఆబ్వియస్లీ విల్ ఫీల్ హ్యాపీ కదండి. దర్ ఇస్ నో అదర్ వే అబౌట్ ఇట్. ఎనీవన్ మా ఫ్యామిలీలో కానీ యాక్చువల్లీ ఈవెన్ ఓవరాల్ ఇండస్ట్రీలో కూడా ఒక సినిమా వల్ల మన ఇండస్ట్రీ కొన్న వెయిటేజ్ పెరుగుతుంది అంటే అది ఎవరు చేసినా ఐ విల్ బీ హ్యాపీ యాజ్ అ తెలుగు ఫిలిం పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇలాగే 56th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కాకుండా 57th కూడా మీరు కూడా ఇంకొక సినిమాతో ముందుకు రావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది గోవా ఫిలిం ఫెస్టివల్ అనుభవాలను పంచుకున్న నిహారిక. సైనింగ్ ఆఫ్ కిషోర్.